చూడండి, మద్యం తాగితే మనిషి ఎలా మారిపోతాడని. ఏమయ్యా, ఏడ పనుకోవడానికి స్థలం లేదు నీకు? నేను అలాంటి ఉంది కాదు, అందరూ మా వాళ్ళదే. ఇది మా సార్ వాళ్ళది. నేను వాళ్ళసారి కూడా పని చేసే మంచి నేను ఇది సార్ ఎంతో అక్కడ అక్కడ బాగుంది కదా, అక్కడ పోయి పనుకోవచ్చు కదా. నేను పనుకునే కాదు. ఆడ చూడు, అగ్గి ఉంది, ఆడ అగ్గి కాలుతా. పెట్టుకునే ఆ పక్క వాములు ఉన్నాయి, ఆ పక్క దిబ్బ, అదంతా దిబ్బలో పనుకున్నావు చూడు. అది అది ఏమన్నా నీకు ఎంత తాగినావు నువ్వు? కోటర్కే ఇట్లా పడిపోయినావు. ఇంకా దిబ్బలో తెల్లాడుతున్నావు. నువ్వు లేచి ఆ పక్కకు పోయి పనుకో. బాగుంది కదా, ఆ పక్క లైట్ ఉంది, అరుగు ఉంది. ఏడ అంగడి కాడికి నువ్వు లేకుండా ఇంకా ఏడ అంగడి కాడికి పోతావు నువ్వు? చెప్పు. ఆ నుంచి లేచి ఆడ బాగుండి చూడు, ఆడ పోయి పనుకోపో. ఆ బొడ్డు కాడు ఉంది, ఆడ అరుగు ఉంది. చూడు, ఇంత దిగజారి ఇంత తాగి ఏం పోతుంది? అంత తాగకుండా ఏం పానం బాగాలేకుంటే హాస్పిటల్లో చూపించుకోవాలా? మందు తాగి ఇట్లా దిబ్బలో ఏంది చూడు. సమస్యలన్నీ మీ అట్టోళ్ళకే ఉంటాయి, ఇలా వేరే వాళ్ళకు ఉండవు. చూడు ఎట్టున్నావు నువ్వు. పోలే, ఇన్ని నుంచి లేకుంటే నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా. నువ్వు పోయి ఆడ పోయి పనుకో, మంచి సైడ్ పోయి పనుకో. ఆడ అరుగు ఉంది చూడు. లేకుండా చూడు నువ్వు. ఏం నీకు అంత తాగాల్సిన అవసరం యాడ్ నుంచి వస్తుంది మీకు లెక్క? మీకు లెక్కలు యాడ్ నుంచి వస్తున్నాయి. ఈ విధంగా తాగి ఇట్లా దిబ్బల్లో పనుకోవడానికి కర్మనా మీకు? ఏమన్నా మనుషులు కదేమయ్యా మీరు? ఇక్కడ నుంచి వెళ్ళు, అక్కడ అరుగుంది, ఆడ పోయి పనుకో. లేదంటే అక్కడికి వెళ్ళి పనుకో. ఆడ ఒక అరుగుంది, ఆడ ఒక అరుగుంది. ఏడ పనుకోవడానికి లేదు నీకు. పో ఇంకా వెళ్ళిపోవాలి నువ్వు. వెళ్ళకుంటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను నేను.